పలువురు వైసీపీ నాయకులు ఖండించారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచుపల్లి శివప్రసాద్ రెడ్డి, కంబం ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి చెన్నారెడ్డిని గిద్దలూరు సబ్ జైల్లో కలుసుకుని సానుభూతి ప్రకటించి ఓదార్చారు. నాయకుల రాకతో వైసీపీ శ్రేణులు సబ్ జైలుకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. మా పార్టీ సీనియర్ నాయకులు నెమల్దిన చెన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్గా ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళే కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలి కృష్ణారెడ్డి గారిని సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలని కట్టడం వల్ల అక్కడ మా చెన్నారెడ్డి గారు అక్కడ వీఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్న జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల. వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూస్తుంటే మారణాలతో కొట్టారు, హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు. దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసులను పెట్టేసి సీనియర్ నాయకులందరూ ఇబ్బంది పెడుతున్నారు, కక్షపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చాలా చక్కగా బాగా చేస్తున్నాడు. అందరు నాయకులు, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు. ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. ఇంకా కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు.